హలో, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఈరోజు ఈ ఫ్రెష్ చించిగురు కోసుకెళ్ళి పచ్చడి చేద్దాం. రోటి పచ్చడి చించిగురుతో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఎండుమిరపకాయలు కొంచెం బ్లాకిష్గా అయ్యేలాగా వేయించుకోవాలి. దాంట్లో ధనియాలు వేసుకుని మెంతులు కూడా వేసుకోవచ్చు. ఇట్లా రెడ్డిష్గా ఇలా వేయించుకోవాలి. ఇవిగోండి ధనియాలు అయితే వేగిపోయినాయి. ఇలా పక్కకు తీసేసుకుని ఆయిల్లోనే ఇంకా చించిగురు వేయించుకోవాలి. ఈ చింత చిగురు అయితే చాలా లేతగా ఉంది కదా, త్వరగానే మగ్గిపోతుంది. అదే కొంచెం ముదురుదైతే ఇలా పుల్లలుగా ఉంటుంది. ఇదైతే లేతగా ఉంది కదా, ఇంకా పుల్లలా ఉండదు. ఇదిగోండి చూడండి, ఇలా మగ్గిపోయింది కదా. ఇంకా ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి రోటి పచ్చడి కదా, ఇంకా రోట్లో వేసి దానికి తగ్గ ఉప్పు వేసేసి మిరపకాయలని ఇదిగోండి ఇలా తొక్కాలి. ఇదిగోండి చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు చేస్తే అయితే మిక్సీలో పట్టినట్టు ఇంకా మెత్తగా అవుతుంది. ఇంకా వాళ్ళైతే ఏ పచ్చడైనా సరే రోట్లోనే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా పట్టు కుదిరిద్ది. ఇంకా అమ్మ వాళ్ళకంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకున్నారు కాబట్టి ఇంక ఈ మాత్రం అన్నా చేస్తున్నారు. అదే మనమైతే ఇంకా అసలు నాకైతే ఏం చేత కాదు రోట్లో చేయడం. మిక్సీ ఉంటే మిక్సీలో పట్టడం, లేకపోతే బయటికి వెళ్ళి కర్రీ పాయింట్లో తెచ్చుకోవడం అంతే. ఈ చట్నీ అయితే మా మమ్మీ చేస్తున్నారు, నేను పక్కన కూర్చొని వీడియో తీస్తున్నా అంతే. మిరపకాయలు ఇంకా మెత్తగా తొక్కేసిన తర్వాత దాన్ని తీసేసి ఇదిగోండి వేయించుకున్న చింత చిగురు ఉంది కదా, దాన్ని కూడా మెత్తగా ఇదిగోండి ఇలా నూరిన తర్వాత ఇంకా రెండు కలిపి అప్పుడు ఒకేసారి మళ్ళీ నూరుతారు. ఇది వరకు అయితే పల్లీ చట్నీ కూడా ఇలా రోట్లోనే నూరేవారంట. ఇప్పుడైతే అసలు మనమైతే చేయలేము, నలగను కూడా నలగదు. పచ్చడి చేస్తున్న మా అమ్మను కూడా చూడండి, ముందే చెప్పింది నన్ను మట్టికి వీడియో తీయొద్దు అని చెప్పి. అయినా కానీ తీస్తున్నానని చూడండి ఎలా అరుస్తుందో. ఓన్లీ పచ్చడి మట్టికే తీసుకో, నన్ను మట్టికి తీయొద్దు అంది. కానీ మనం విన్నాం కదా, తీసాం. ఇంకా తర్వాత ఏం రియాక్షన్ ఇస్తుందో తెలీదు. వస్తుంది ఇంకా ఇదిగోండి రెడీ అయిపోతుంది పచ్చడి. ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు చట్నీ చేస్తే ఇంకా దీంట్లోనే ఇంకా లాస్ట్లో అన్నం కలిపి అందరికీ పెట్టేవాళ్ళు. ఎంతో టేస్ట్గా ఉండేది. అసలు రోటి పచ్చడే మానేసాం మనం. ఇంకా చాలా రోజుల తర్వాత తినాలనిపించి ఇలా చేసుకున్నాము రోటి పచ్చడి. చింత చిగురు టైం వచ్చింది కదా, ఇంకా చింత చిగురు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టుకోవడమే లేటు. నూనె ఇంకా కాగలేదు, నేను కంగారు పడి ముందే వేసేసాను దినుసులన్నీ. తాలింపు అయితే ఇంకా రెడీ అయిపోయింది. తాలింపు పెట్టుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి మీకు కూడా చింత చిగురు దొరికితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది.
అబ్బా చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగుంది, తినడానికైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే అమ్మ చేసిన పచ్చడి చూశారు కదా, ఇప్పుడైతే అత్తమ్మ చేస్తున్న కర్రీ కూడా చూసేయండి, చింత చిగురు కర్రీ. మా అత్తమ్మ అయితే వంటలన్నీ చాలా బాగా చేస్తారు, ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా చేస్తారు. మా అత్త 2 minutesలో చేస్తే నేనైతే అది 10 నిమిషాలు పట్టిద్ది నాకు, నేను అంత స్లోగా చేస్తాను. అందుకే అన్నీ మ్యాక్సిమం మా అత్తమ్మే చేస్తుంది, నాకు చెప్పడం కంటే తనే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి మ్యాక్సిమం తనే చేసుకుంటుంది. ఈ చింత చిగురు కూరలో కానీ పచ్చడి కానీ ఆయిల్ మట్టికి చాలా పడుతుంది. ఇదిగోని చూడు, ఎంత వేసినా కానీ ఆయిల్ మట్టికి కనిపించదు. ఈ చింత చిగురులో కూడా చాలా రకాలు వండుకుంటారు, కొంతమంది పాలు పోసి వండుకుంటారు, కొంతమంది గుడ్డు కోడిగుడ్డు పరోటలాగా చాలా రకాలుగా వండుకుంటారు. కానీ మేము ఇప్పుడు ఏమీ వేయకుండా నార్మల్గానే చింత చిగురు కర్రీ వండుతున్నాం. పాలు కానీ ఎగ్ కానీ ఏమీ వేయకుండా నార్మల్గా చింత చిగురు కర్రీ. ఇంకొంచెం వేగిన తర్వాత ఇంకా దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుని వేయించుకోవాలి. నా వీడియోలో నా వాయిస్ కంటే మా కోడిపుంజి వాయిసే ఎక్కువ వినపడుతూ ఉంటుంది. చింత చిగురు ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. మా ఇంట్లో అంటే సండే చికెన్ ఎలాగో ఇంకా చింత చిగురు సీజన్ వస్తే వీక్లీ వన్స్ చింత చిగురు కూర కూడా ఒకసారి వండాల్సిందే. కానీ దాన్ని కొయ్యాలంటే చాలా పేషెన్సీ ఉండాలి. ఇంకా అదంతా కోసినా కొంచెమే అవుతుంది. అది కవర్ నిండా తీసుకొచ్చినా కానీ చూడండి, ఇంకా కవర్ నిండా కోసుకొచ్చాము, అయినా చూడండి ఎంత అవ్వలేదు. కానీ ఎంత అవ్వకపోయినా ఏంటంటే కొంచెం కూర అయినా సరే ఎక్కువ అన్నంలో కలుస్తుంది. మన పల్లెటూరులో కాబట్టి చెట్లు ఉంటాయి, ఎప్పుడైనా కోసుకోవచ్చు. కానీ సిటీస్లో వాళ్ళకైతే చాలా కాస్ట్ ఉంటుందంట. మొన్న టీవీలో కూడా చూపించారు చాలా కాస్ట్ ఉందని చెప్పేసి. మొన్నటిదాకా అయితే మామిడికాయ పప్పు, ఇంకా ఇప్పటి నుంచి అయితే చింత చిగురు పప్పు అనమాట. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇంకొక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.